గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. వాళ్ళ కొడుకేమ్మా. ఓకే రైట్. ఇంత 12 మెంబర్స్ వచ్చారు. ఓకే రైట్. నిన్న మనము ఈ అనిమల్స్ కి హ్యూమన్ బీయింగ్స్ కి మధ్య అనాలిసిస్ మనం చూసాము. అండ్ ఈ సేస్ దట్ అనిమల్స్ బిహేవ్ మోర్ సెన్సిబుల్లీ దాన్ హ్యూమన్ బీయింగ్స్. వై? బికాస్ animals don't have intelligence or imaginative power, but because human beings have imaginative power and intelligence, they can create any kind of stories and behave insensibly అనేటటువంటి మాటలు మనం విన్నాము. So we'll continue this one. So I reflected as I watched the sacred bull lick up the rice from the dozing beggar's bowl. సో ఐ రిఫ్లెక్టెడ్. సో దాన్ని చూస్తూ నాకు ఇటువంటి ఆలోచనలు వచ్చాయి. రిఫ్లెక్టెడ్ అంటే ఐ థాట్ వాట్ ఐ గాట్ ఇన్ టు మై మైండ్. మన మనసులో వచ్చినటువంటి ఆలోచనలు ఇవే అని చెప్తున్నాడు. యాజ్ ఐ వాచ్డ్, నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నప్పుడు? ద సీక్రెట్ బుల్ లిక్ అప్ ద రైస్, ఆ రైస్ని తింటూ ఉంటే ఫ్రమ్ ద డోజింగ్ బెగ్గర్స్ బౌల్, అంటే నిద్రపోతున్నటువంటి బెగ్గర్ యొక్క బౌల్లో నుంచి అది నాకేస్తూ ఉంటే నాకు ఇటువంటి ఆలోచనలు వచ్చినాయి. While a million people undertake long journeys, suffer fatigue, hunger, and discomfort in order to perform in a certain stretch of very dirty water, certain antiques for the benefit of a fixed star 90 million miles away, the bull goes about looking for food and fills its belly with whatever it can find. So once again, he is saying, while a million people, sumaru 10 lakh people, అండర్టేక్ లాంగ్ జర్నీస్, ఎంతో చాలా దూరభారం వహిస్తూ నడుచుకుంటూ, సఫర్ ఫెటీగ్ అంటే అలసిపోయి, ఆకలితో, హంగర్ అండ్ డిస్కంఫర్ట్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్, ఇవన్నీ ఎందుకు చేస్తాం అంటే టు పర్ఫార్మ్ సమ్ రిచువల్ ఇన్ ఏ సర్టన్ స్ట్రెచ్ ఆఫ్ వెరీ డర్టీ వాటర్. అది ఏం చేయడానికి? స్నానం చేయడానికి. ఎక్కడ స్నానం చేయడానికి? ఇన్ సమ్ డర్టీ వాటర్, గలీజ్గా ఉండే నీళ్ళల్లో స్నానం చేయడానికి అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. certain antiques for the benefit of a fixed star 90 million miles away. ఎందుకు చేస్తున్నారంటే ఇవన్నీ 90 మిలియన్ మైల్స్ దూరంలో ఉండే ఒక నక్షత్రాన్ని కాపాడడం కోసము, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, దీనికోసం అని చెప్పి మనుషులు ఇంత కష్టపడుతూ ఉంటే ద బుల్, కానీ బుల్ ఏం చేస్తుంది? గోస్ అబౌట్ లుకింగ్ ఫర్ ఫుడ్ అండ్ ఫిల్స్ ఇట్స్ బెలీ విత్ వాట్ ఎవర్ ఇట్ కెన్ ఫైండ్. ఇట్ సింప్లీ గోస్ ఫర్ లుకింగ్ ఫర్ ఫుడ్. దానికి ఆకలి అయింది, దాని ఆహారం కోసం వెతుక్కుంటూ పోయింది, ఆహారం దొరికింది, సైలెంట్గా తినింది, వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద సీక్రెట్ బుల్. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ ఆబ్వియస్ ద బుల్స్ బ్రెయిన్లెస్నెస్ కాజెస్ ఇట్ టు యాక్ట్ మచ్ మోర్ రేషనల్లీ దాన్ ఇట్స్ మాస్టర్స్. అండ్ ఈ సేయింగ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఏ విధంగా ఆ బుల్ ఆ విధంగా చేయగలిగింది అంటే బికాస్ ఇట్ ఈస్ బ్రెయిన్లెస్నెస్, అంటే దానికి తెలివితేటలు లేకపోవడం వల్ల దానికి ఇటువంటి కథలన్నీ తెలియవు. ఈ సూర్యగ్రహణం సమయంలో స్నానం చేయడము, ఇవన్నీ ఏం తెలియదు. దానికి తెలిసిందంతా ఆకలి అయింది, తినాలి. సో ఆకలి అయినప్పుడు పోయింది, మంచిగా తినింది, ఆ తర్వాత హ్యాపీగా వెళ్ళిపోయింది. కానీ దాని మాస్టర్స్, అంటే దాన్ని పెంచి దాన్ని పూర్తిగా డొమెస్టికేట్ చేసినటువంటి మనుషులు మాత్రము అటువంటి పనులు చేయడం లేదు. ఆకలి అవుతున్నా సరే దాన్ని తట్టుకుంటున్నారు, కష్టం అవుతున్నా సరే నడుచుకొని వస్తున్నారు. ఎన్నో కష్టాలు నష్టాలు ఓడ్చి ఆ డర్టీ వాటర్లో స్నానం చేయడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ సూర్యుడిని కాపాడడం కోసం. సూర్యుడిని కాపాడడం మనుషుల చేత అవుతాదా? కానీ కాదు. కానీ ఇది అర్థం చేసుకోలేక వీళ్ళు ఏమేమో పిచ్చి పనులు చేస్తున్నారు. ఎందుకు పిచ్చి పనులు చేస్తున్నారంటే వీళ్ళకున్న తెలివితేటల కారణంగా, తెలివితేటలు ఊహాశక్తి కారణంగా ఈ రాహుకేతువులు కథను అనేది ఒకటి అల్లినారు. ఆ కథను అల్లి సూర్యుడిని కాపాడాలంటే మనం పోయి స్నానం చేయాలి, ఇది కూడా ఒక కథ. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలన్నీ ఎలా వచ్చినాయనంటే బికాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఇమాజినేటరీ పవర్ అనేది ఇతని పాయింట్. టు సేవ్ ద సన్
which might one feels very safely be left look after very safely be left to look after itself to save the sun. ఇవన్నీ ఎందుకు చేస్తాం అంటే సూర్యుని రక్షించడం కోసం. అది మనం చేయగలమా? విచ్ మైట్ వన్ ఫీల్స్ వెరీ సేఫ్లీ బి లెఫ్ట్ టు లుక్ ఆఫ్టర్ ఇట్ సెల్ఫ్. యాక్చువల్గా మనం ఏం చేయాలంటే ఇట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దానంతగా అదే చూసుకోగలదు. దాని రక్షణ సూర్యుడే చూసుకోగలడు. ఏ మిలియన్ ఆఫ్ హిందూస్, సుమారు 10 లక్షల మంది విల్ అసెంబుల్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గ్యాంజెస్. ఆ గ్యాంజెస్ అంటే కూడా గంగా నది అన్నట్టు. గంగా నదినే గ్యాంజెస్ అని కూడా అంటారు. బ్యాంక్స్ అంటే ఒడ్డు. బ్యాంక్స్ అంటే ఏంటి? ఒడ్డు. గంగా నది ఒడ్డు పైన 10 లక్షల మంది అసెంబుల్ అయినారు. హౌ మెనీ ఐ వండర్ వుడ్ అసెంబుల్ టు సేవ్ ఇండియా? అయితే భారతదేశాన్ని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఎంతమంది ఈ విధంగా అసెంబుల్ అవుతారు? ఇట్స్ ఎ క్వశ్చన్. అంటే నిజంగా భారతదేశానికి అవసరం వచ్చినప్పుడు వీళ్ళందరూ అసెంబుల్ అవుతారా? అప్పుడు చూడండి, అప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటి? భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో ఇంతమంది గంగా నదికి రండి, స్నానం చేయండి, వీళ్ళు మనకు స్వతంత్రం వచ్చేస్తారంటే నిజంగా వీళ్ళు వస్తారంటే రారు. ఎందుకంటే మనకు దేశభక్తి కంటే దైవభక్తి ఎక్కువ. దేవుడు అన్ని చూసుకుంటాడు అని అనుకుంటాం అన్నట్టు. ఓకే, కానీ దేశం కోసము మనం ఆ విధంగా అటువంటి పనులు చెయ్యము అనేది ఇతని యొక్క ఉద్దేశం. అందుకనే హీఈస్ ఎ క్వశ్చనింగ్ హౌ మెనీ వుడ్ అసెంబుల్ టు సేవ్ ఇండియా? భారతదేశాన్ని కాపాడడానికి ఎంతమంది ఈ విధంగా అసెంబుల్ అవుతారు అంటే ఒక చోట గుమిగూడతారు. అన్ ఇమెన్స్ ఎనర్జీ విచ్ ఇఫ్ ఇట్ కుడ్ బి టర్న్డ్ ఇంటూ పొలిటికల్ ఛానల్స్. ఒకవేళ చూడండి, మన దేశంలో ఒక ఇమ్మెన్స్ ఎనర్జీ ఉందండి. ప్రపంచంలో ఎక్కడా లేనంత జనాభా ఒక చైనా తప్ప. ఓకే, ప్రపంచంలో అందులో చైనా చాలా పెద్ద దేశం. ఓకే, భౌగోళికంగా చూసినామంటే. బట్ ఇండియా భౌగోళికంగా చూసినామంటే చైనాతో పోలిస్తే చాలా చిన్న దేశం. ఓకే, బట్ జనాభా పరంగా తీసుకున్నామంటే ప్రపంచంలో రెండోది. కానీ రేషియో తీసుకుంటే అంటే భూమిలో ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది జనాభా ఉంటారనుకుంటే మనదే హైయెస్ట్ అన్నట్టు. మొత్తం ప్రపంచంలో ఇంత జనాభా ఇంకెక్కడా లేదు. కాబట్టి మనకి ఇమ్మెన్స్ ఎనర్జీ, మన మ్యాన్ పవర్ అనేది ఇట్ ఇమ్మెన్స్. ఈ రోజు కూడా మన భారతదేశం ప్రపంచంలో మ్యాన్ పవర్ ఎక్కడ ఎక్కువగా ఉందంటే ఇట్ ఈజ్ ఇండియా. చైనాలో అందరూ ముసలి వాళ్ళు అయిపోతున్నారట. ఇప్పుడు అందరూ యంగ్ పీపుల్ ఎక్కడ ఎక్కువగా ఉన్నారంటే ఇండియాలో ఉన్నారు అన్నట్టు. అంటే అన్ని రిసోర్సెస్ కంటే మ్యాన్ పవర్ రిసోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేయాలన్నా సరే మనుషులు కావాలి. ఆ మనుషులు మన దేశంలో ఉన్నారు. కానీ మా మనుషుల యొక్క పవర్ని మనము రైట్ వేలో ఉపయోగించలేకపోతున్నాము. యువకులంతా కూడా ఏ విధంగా వాళ్ళ ఎనర్జీని ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగిస్తే మన దేశం చాలా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇఫ్ ఇట్ కుడ్ టర్న్ ఇంటూ పొలిటికల్ ఛానల్స్, రాజకీయంగా మన దేశాన్ని కాపాడుకోవాలి, ఆ విధంగా అందరూ కూడా పూనుకుంటే, మొత్తం మన భారతదేశ జనాభా పూనుకుంటే మైట్ లిబరేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీ. మన దేశానికి స్వాతంత్రాన్ని ఎప్పుడో సాధించుకోగలిగే వాళ్ళం. అండ్ ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీ, ఈ దేశాన్ని బాగుపరిచే వాళ్ళు అని ఎవరంటున్నారు? ఒక బ్రిటిష్ వాడు అంటున్నాడు. చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంతసేపు అతను చెప్పిందంతా కూడా మనకు నచ్చకపోవచ్చు, కానీ ఈ పాయింట్ అయితే మాత్రము నిజమే కదా. ఎందుకంటే మన దేశంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే మన కథ చాలు, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అనేటటువంటి ఆలోచన ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిలో ఉంటున్నాడు. దేశం కోసం ఆలోచించే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ ఉంది. సరే, పోతే మన రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళన్న దేశం గురించి ఆలోచిస్తుంటే వాళ్ళు కూడా ఆ పని చేయడం లేదు. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆస్తులు ఎలా పెంచుకోవాలి అని చూస్తున్నారు. కానీ దేశం కోసం నిజంగా కష్టపడే వాళ్ళు, దేశం బాగుపడాలి అనుకునే వాళ్ళు వేలల్లో లెక్క పెట్టచ్చు. మనకు కొన్ని కోట్లలో 130 కోట్ల జనాభాలో ఎంతమంది దేశం కోసం నిజంగా ఆలోచిస్తున్నారు అంటే చాలా చాలా తక్కువ మంది. ఒకవేళ అందరూ ఆ రకంగా ఆలోచిస్తే మన దేశం చాలా గొప్ప దేశంగా తయారవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింగపూర్ చూడండి, చాలా చిన్న దేశం, హౌ ఇట్ హెస్ డెవలప్డ్. జపాన్ చూడండి, ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం. ఈరోజు ప్రపంచాన్నే అందరూ ఇజ్రాయెల్ వైపు చూసి ఈవెన్ అమెరికాను కూడా ఎదిరించేంత బలం అది సమకూర్చుకుంది. అమెరికాను కూడా మొన్న నెతన్యాహు చెప్పారంట, అమెరికాను కూడా మేము ఎదిరిస్తాము, అమెరికాను కూడా మేము యుద్ధం చేయడానికి రెడీ అని భయపడిస్తున్నా అంట. కానీ మన దేశము అటువంటి పని చేయలేకపోతుంది. ఎందుకంటే మన దేశంలో అటువంటి దేశం పైన ప్రేమ, దేశం పైన అభిమానం అనేది చాలా తక్కువైపోయింది. ఇఫ్ ఇట్ కుడ్ బి టర్న్ ఇంటూ పొలిటికల్ ఛానల్స్ మైట్ లిబరేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్
ఇంబిసైల్ సూపర్స్టిషన్స్. మరి ఆ ఎనర్జీ అంతా మన పొలిటికల్ మన మ్యాన్ పవర్ అంతా దేనికోసం ఖర్చు పెడతారంటే పనికిరాని సూపర్స్టిషన్స్. సూపర్స్టిషన్స్ అంటే ఏంటి? మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాల పైన మన ఎనర్జీని అంతా ఖర్చు పెట్టేస్తున్నాం. రిలీజియన్ ఈజ్ ఎ లగ్జరీ విచ్ ఇండియా ఇన్ ఇట్స్ ప్రెసెంట్ కండిషన్. ఈ రోజు భారతదేశం ఉన్నటువంటి పరిస్థితులు అంటే స్వతంత్రం రాకపూర్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో రిలీజన్ అనేది లగ్జరీ. మతం అనేది ఒక లగ్జరీ. మతానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని చెప్తున్నాడు. కెనాట్ పాసిబుల్లీ అఫోర్డ్. సో మనం మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఏ మతమైనా కావచ్చు, అది ఏ హిందూయిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, లేదా ఇస్లాం కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ పక్కన పెట్టాలి. మనం దేశం కోసం పోరాడాలి, దేశానికి స్వాతంత్రం సంపాదించుకోవాలి అని ఒకే ఒక ఆలోచన ఉండాలి అని ఎవరో గాంధీ చెప్పలే, నెహ్రూ చెప్పలే, ఇంకెవరో చెప్పలే. ఎవరు చెప్తున్నారు? ఒక బ్రిటిష్ వాడు చెప్తున్నాడు, ఆల్డస్ హక్స్లీ చెప్తున్నాడు. ఓకే, India will never be free until the Hindus and the Muslims are tepidly enthusiastic about the religion as we are about the Church of England. So ఇంకో మాట అంటున్నాడు, we will never be free. India will never be free. ఇండియా ఎప్పటికీ ఫ్రీ అంటే స్వాతంత్రం సంపాదించుకోలేదు. ఎంతవరకు సంపాదించుకోలేదంటే until the Hindus and the Muslims, హిందూస్ ముస్లిమ్స్ ఇద్దరు కలిపి as tepidly enthusiastic about the religion, వాళ్ళ మతం పైన ప్రేమ తగ్గించుకునేంత వరకు, మతం పైన ప్రేమ తగ్గించుకోవాలి, దేశం పైన ప్రేమ పెంచుకోవాలి. యాజ్ వీఆర్ అబౌట్ ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, మేము ఇంగ్లాండ్లో మాకు కూడా మతం ఉంది, మేము క్రిస్టియన్స్ ఓకే అని అంటున్నాడు. ఎవరు అంటున్నారు? ఆల్డస్ హక్స్లీ. కానీ మేము వీ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ద చర్చ్కి మేము అంత ఇంపార్టెన్స్, ఎప్పుడో సండే పోతాము, ఏదో ప్రేయర్ చేస్తాము, వచ్చేస్తాము, అంతేగాని దాన్ని పిచ్చిగా ఒక మూఢనమ్మకాలతో దాని గురించి ఆలోచించాం. దేశం డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాము. ఆ రకంగా చేయడం వల్ల ఈరోజు మొత్తం ప్రపంచాన్ని అంతా మేము ఏలగలుగుతున్నాము అని ఇండైరెక్ట్ గా అతను మనకు చెప్తున్నాడు. సో వాట్ వీ షుడ్ డూ? వీ షుడ్ గివ్ వెరీ లీస్ట్ ఇంపార్టెన్స్ టు ద రిలీజన్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, దేశం కోసం పాటుపడండి. ఆ రోజు మనకు స్వాతంత్రం రాకముందు దేశం ఎలా ఉందో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఆ రోజు తెల్లవారు పరిపాలించేవారు, ఈ రోజు నల్ల దొరలు పరిపాలిస్తున్నారు, అంతే తేడా. కాబట్టి ఇంకా మనం అందరూ కష్టపడితే గానీ ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం. అందుకని అంబేద్కర్ ఏమంటాడంటే సోషల్ డెమోక్రసీ అంటాడు. ఏమంటాడు? నాట్ పొలిటికల్ వీ గాట్ పొలిటికల్ డెమోక్రసీ, వీ గాట్ పొలిటికల్ ఫ్రీడమ్. రాజకీయంగా మనకు స్వాతంత్రం వచ్చింది, వేరే దేశం వాళ్ళు పరిపాలించడం లేదు. టెక్నికల్ గా మనల్నే పరిపాలించుకుంటున్నాం, కానీ నిజంగా మనల్ని మనమే పరిపాలించుకుంటున్నామంటే కాదు. ఓన్లీ కొంతమంది చేతుల్లో మాత్రమే పవర్ ఉంది, కొంతమంది మాత్రమే మనల్ని పరిపాలిస్తున్నారు, మనల్ని బానిసలుగా చేస్తున్నారు. ఆ రోజు తెల్లదొరల దగ్గర మనం బానిసలుగా ఉన్నాం, ఈ రోజు నల్ల దొరల దగ్గర మనం బానిసలుగా ఉన్నాం. సో ఇవన్నీ పోవాలండి. మనం ప్రతి దానికి మతము, రాజకీయాలన్నీ ఎలా నడుస్తున్నాయి? కులము, మతము, దీని ఆధారంగా జనాలను విడగొట్టి ఓకే కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ మనల్ని పూర్తిగా బానిసలుగా చేస్తున్నారు. సో ఆ రోజు ఆల్డస్ హక్స్లీ చెప్పిన విషయం ఈ రోజు కూడా నిజమే. ఈ రోజు కూడా మనం యునైట్ కాలేకపోతున్నాం. ఇఫ్ ఐ వర్ ఇన్ ఇండియన్ మిలేనియర్, ఒకవేళ నేను భారతదేశంలో ఒక కోటీశ్వరుడిని అయి ఉంటే ఐ వుడ్ లీవ్ ఆల్ మై మనీ ఫర్ ది ఎండోమెంట్ ఆఫ్ అన్ ఏథీస్ట్ మిషన్. నా మొత్తం ఆస్తి అంతా కూడా ఏథీస్ట్ మిషన్. అంటే దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏథీస్ట్ అంటారు. ఓకే, దేవుని నమ్మద్దు, సైన్స్ను మాత్రమే నమ్ముకో అనేటటువంటి వాళ్ళని ఏథీస్ట్. సో అటువంటి ఏథీస్ట్ మిషన్కి నా డబ్బులంతా కూడా ఫ్రీగా ఇచ్చేసేవాడిని. ఎందుకంటే మన భారతదేశంలో ఈ మతము, కులము అనేటటువంటి ఒక అంటు రోగాల వల్ల మన దేశం డెవలప్ కాలేకపోతుంది అన్నట్టు. అందుకని ఆల్డస్ హక్స్లీ ఈ మాట అన్నాడు. ఈవెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఇవే మాటల్ని ఇంకో రకంగా చెప్తాడు అన్నట్టు. ఏమన్నా అంటే క్యాస్ట్ ఈజ్ యాంటీ నేషనల్ అంటాడు. కులం అనేది యాంటీ నేషనల్ అండ్ వీ హ్యావ్ టు బికమ్ ఏ నేషన్. వీ హ్యావ్ బికమ్ ఓన్లీ ఏ కంట్రీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంట్రీ అండ్ ఏ నేషన్? కంట్రీ అంటే భౌగోళికంగా మనం ఒక భారతదేశం అని చెప్పుకుంటున్నాం, అది భౌగోళికంగా భారతదేశం ఉంది. కానీ నేషన్ అంటే ఏమన్నా అంటే మనమంతా భారతీయులము అని అనుకునేటటువంటి ఒక ఆలోచన అన్నట్టు. నిజంగా అది ఉందా అంటే లేదు. మనం ఏమనుకుంటున్నాం? మనమంతా ఎవరు, మీరంతా ఎవరు అని ఎవరన్నా ప్రశ్న అడిగితే మీ సమాధానం ఎలా ఉంటుంది అంటే నేను తెలంగాణ వాడిని, లేకపోతే నేను తెలుగు వాడిని,
నేను ఆంధ్ర వాడిని, నేను కన్నడ వాడిని, నేను గుజరాతీని, నేను మహారాష్ట్ర వాడిని, లేకపోతే కులాలు, నేను హిందువుని, నేను క్రిస్టియన్ని, నేను ముస్లింని, లేకపోతే ఇంకేదో రకరకాలుగా ఐడెంటిటీస్ అనేటివి ఉన్నాయి కానీ నేను భారతీయుణ్ణి అనేటటువంటి ఐడెంటిటీ లేదు. ఎప్పుడైతే ఈ ఐడెంటిటీ ఉండదో, మన మనసుల్లో మనం భారతీయులం అనే ఆలోచన ఉండదో, అంతవరకు వీ కెనాట్ బికమ్ ఏ నేషన్. వీ హ్యావ్ బికమ్ ఓన్లీ ఏ కంట్రీ. ఒక దేశంగా, రాజకీయంగా, భౌగోళికంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ సామాజికంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనమంతా ఒకటే అనే ఆలోచన రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కనున్న శ్రీలంక తీసుకోండి. శ్రీలంకలో వాళ్ళంతా మేమంతా సింహలీయులం అంటారు, మేమంతా ఒకే జాతి అంటారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి తమిళ్ వాళ్ళని వాళ్ళు తరిమేయాలని ప్రయత్నం చేసి చాలా యుద్ధాలే జరిగాయి. ఓకే, అంటే ఒక యూనిటీ అనేది ఉంది. అది మంచిదా చెడ్డదా పక్కన పెడితే యూనిటీ ఉంది. లేదు పాకిస్తాన్ తీసుకోండి, వాళ్ళంతా ఏమంటారు అంటే మేము పాకిస్తానీలం, మేమంతా ఒకటే అనే ఆలోచన ఉంటుంది అన్నట్టు. లేదంటే యూరోపియన్ కంట్రీస్ వెళ్ళండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ వాళ్ళని తీసుకోండి, మేమంతా ఫ్రెంచ్ వాళ్ళం అంటారు. ఓకే, అక్కడ మళ్ళీ డివిజన్స్ ఉన్నావు, దేశం అంతా ఎక్కడికి పోయినా మేమంతా ఫ్రెంచ్ అంటారు. లేదు జర్మనీకి పోయామని మేమంతా జర్మన్స్ అంటారు. ఇంగ్లాండ్కి పోయినామనుకోండి మేమంతా బ్రిటిష్ అంటారు. ఓకే, అదేవిధంగా పోర్చుగల్ పోయినాక మేమంతా పోర్చుగీస్ అంటారు. సో వాళ్ళకు ఆ నేషనల్ ఫీలింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఏ దేశానికి, ఫర్ చైనాకి వెళ్ళండి మేమంతా చైనీస్ అంటారు. కానీ మన ఇండియాకి వస్తేనే మేము తెలంగాణ వాళ్ళము, మేము ఆంధ్ర వాళ్ళము, మేము కన్నడ వాళ్ళము, మేము తమిళ్ వాళ్ళము, మేము గుజరాతీ వాళ్ళము అనేటటువంటి డిఫరెంట్ ఐడెంటిటీస్ ఉన్నాయి. అందుకే జవహర్లాల్ నెహ్రూ ఏమంటా అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాడు. మనం వీఆర్ డైవర్స్డ్, మనం ఎన్నో రకాలుగా విడిపోయి ఉన్నాం, కానీ యూనిటీ అనేది కావాలి, మనమంతా ఒకటే అనే భావన రావాలి అని జవహర్లాల్ నెహ్రూ ఆ మాట చెప్తారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ ఏమంటా అంటే వీ హ్యావ్ టు బికమ్ ఏ నేషన్ అంటాడు. వీ హ్యావ్ టు బికమ్ ఏ నేషన్ అంటే ఒక జాతి. నేషన్ అంటే ఏంటి? ఒక జాతి. మనమంతా ఒక జాతి కావాలి, అప్పుడే మనం డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. మరి ఈ రోజు సాధ్యమవుతుంది అంటే నిజంగా అది సాధ్యమయ్యే పని. ఈ రోజు పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకురా అంటే అసలు మనం జాతి కావాలి అనే కోరిక ఏ ఒక్క పార్టీకి లేదు. ఎందుకంటే మనల్ని నడిపించేటటువంటి రాజకీయ పార్టీలు ఏ పార్టీకి కూడా మనమంతా ఒకటి అనే భావన లేదు. విడగొడుతున్నాడు. హిందువులకు ఒక పార్టీ ఉంది, ముస్లింలకు ఒక పార్టీ ఉంది, కులానికి ఒక పార్టీ ఉంది. ఓకే, సో వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ దేర్ రిలీజన్, దేర్ క్యాస్ట్. ఆ హిందువులకు మాత్రమే వాళ్ళు ఏదో బెనిఫిట్ చేయాలి, హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని పార్టీలు ఉన్నాయి. లేదు సెక్యులర్ గా అందరూ కలిసి ఉండాలనేటటువంటి మాటే లేదు. ఊరికే పైకి మాత్రం చెప్పుకోవచ్చు మేము చాలా సెక్యులర్ పార్టీ, మేము అందరినీ మొత్తం దేశం అంతా ఒకటే అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఓట్ల కాడికి వచ్చేళ్ళకి ఏమవుతుంది, మళ్ళీ కులాలుగా మతాలుగా విడగొట్టి మేము మీ కులం వాళ్ళము, మాకు మీరు ఓటేయాలంటే ఎందుకురా అంటే మేమంతా మీ కులానికి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఇట్లా రకరకాలుగా విడగొట్టి చేస్తున్నారు. కానీ మనమంతా భారతీయులము, పక్కన చైనా వాడు మన పైన ఎప్పుడు యుద్ధం చేస్తామని కాసుకొని ఉన్నాడు. ఆ చైనాని మనం ఎదిరించాలంటే మనమంతా ఒకటి కావాలి, మనం చాలా స్ట్రాంగ్ కావాలి అనే ఆలోచన ఉందా? లేదు. చైనా వాళ్ళు చూడండి, ఎప్పుడు వాళ్ళు మొత్తం రెడీగా ఉంటారు, ఎప్పుడు ఏ విధంగానైనా సరే రెడీగా ఉంటారు, వాళ్ళ దేశం కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. మరి ఆ విధంగా మనలో ఎప్పుడు అటువంటి ఆలోచనలు వస్తాయి అనేది మనం నిజంగా ఆలోచించుకోవాల్సిన సమయము ఇప్పుడు వచ్చిందన్నాడు. తప్పనిసరిగా లేదంటే మనం డెవలప్ అయ్యేదానికి అవకాశమే లేదు. ఓకే, అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ వర్డ్స్ అన్ని కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూస్తాము. వాట్ అకార్డింగ్ టు ఆల్డస్ హక్స్లీ ఈజ్ ద హిందూ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ సోలార్ ఎక్లిప్స్? సో సోలార్ ఎక్లిప్స్ హిందూ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఏంటి? సోలార్ ఎక్లిప్స్ ఏ విధంగా వస్తుంది అకార్డింగ్ టు ఆల్డస్ హక్స్లీ? ఓకే, అకార్డింగ్ టు ఆల్డస్ హక్స్లీ, ఏ సర్పెంట్ ట్రైస్ టు స్వాలో ద సన్. ఓకే, సో సన్ suddenly disappears. Okay, it tries to swallow the sun and it nibbles and swallows. ఓకే, ఇది మనం కథ చెప్పుకున్నాం రాహు కేతు, ఇదంతా మొత్తం ఆల్డస్ హక్స్లీ చెప్పలేదు కానీ
నేను మీ కథ చెప్పాను. ఓకే. రాహుకేతువులు, తర్వాత చంద్రుడు, సూర్యుడు, అమృతం పంచుతూ ఉంటారు. ఓకే. మోహిని అవతారంలో విష్ణువు అమృతాన్ని పంచుతూ ఉంటే అది వీళ్ళు ఎవరు రాహు, కేతు దేవతల రూపంలో వచ్చి దాన్ని ఆల్రెడీ పోసుకొని తాగేస్తారన్నమాట. అది వెంటనే సూర్యుడు, చంద్రుడు గమనించి మోహినికి చెప్తే మోహిని వెంటనే చక్రాయుధంతో వాళ్ళ తలకాయలు కట్ చేసేస్తారు. అయితే ఆల్రెడీ తలకాయలు లేకి ఆ అమృతం వెళ్ళిపోయింటది కాబట్టి తలకాయలు మాత్రం అలాగే బ్రతికి ఉంటాయి. ఈ శరీరాలు మాత్రం చచ్చిపోతాయన్నట్టు. సో, ఆ కోపంతో సూర్యుని, చంద్రుడి పైన కోపంతో వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఈ సూర్యుడిని, చంద్రుడిని మింగుతూ ఉంటారు. ఎప్పుడైతే సూర్యుడిని మింగుతారో దాన్ని సోలార్ ఎక్లిప్స్ అంటారు. లేదా చంద్రుడిని మింగితే దాన్ని లూనార్ ఎక్లిప్స్ అని అంటారన్నట్టు. ఓకే. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హిందూస్. ఓకే. వాజ్ ఆథర్ డిసప్పాయింటెడ్ అట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు క్యాచ్ ద ఎక్లిప్స్? వై? ఆ ఎక్లిప్స్ తను చూడలేకపోయాడే అని బాధపడ్డాడా? కెన్ ఎనీబడి టెల్ మీ? Anybody can tell me. Was the author disappointed? Author disappoint అయిపోయినాడా at not being able to catch the eclipse? ఆ ఎక్లిప్స్ చూడలే చూసాడు ఇతను? No. Why didn't he see the eclipse? Why? Because he didn't bring the smoked glass. Smoked glass. And was he disappointed? No. Why? Because they came there to see the Hindus watching the eclipse. Okay. They are not very particular about watching the eclipse. Eclipse చూడడానికి వాళ్ళు రాలేదు. And they came there to watch the Hindus watching the eclipse. Okay. That's why they were not disappointed. And they did not care at all for being not able to watch the eclipse. What did the author see on one of the burning ghats? How did he react to this? A burning ghats lo em chusadu atanu? He saw something in burning ghats, right? What did he see? He saw two or three what? Dead bodies smoldering. He saw 2 or 3 dead bodies smoldering in the pyre, and pyres were so short that their legs came out, and it was aghast, it was deadly. Okay. It was రెండు పదాలు యూజ్ చేశాడు. What are those words? Spint, smoke glass, silhouette. Yeah. హలో, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. Okay, right. Little further. Burning ghats. Yeah. Gruesomely and grotesquely. Okay. They lay on burning faggots, fires అని కూడా చెప్పచ్చు. 2 or 3 corpses were slowly smoldering. They lay on burning faggots. They were covered by them. Gruesomely and grotesquely, their bare feet projected. And they came out like the feet of those who sleep uneasily on bed too short and under exquisite blankets. Okay, ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ పదాలు ఇక్కడ యూజ్ చేశాడు. Then gruesomely and grotesquely. What did the author see on one? Okay, ఇది అయిపోయింది. What did the people do when it was time for the eclipse? Eclipse start అయ్యాలకు people ఏం చేశారు? Those who are at the lower steps, very close to the river, suddenly jumped into the river to take bath. Suddenly they jumped into the river to take bath. Okay. మీరు చెప్పాలి, మీకు ఆన్సర్ తెలిస్తే. యూ కెన్ ఈవెన్ టెల్ ఇన్ తెలుగు, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. వాట్ ఆర్ ద వేరియస్ బిలీఫ్స్, యాక్షన్స్ విచ్ ద ఆథర్ కన్సిడర్ యాజ్ సూపర్స్టిషియస్? దీంట్లో సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఈ మొత్తం ఎపిసోడ్లో.
First of all, they are trying to save the sun and taking bath in some dirty water. Taking bath in some dirty water. For that, they had to walk very far. They had to walk very far, and and they have to wear new clothes. They have to wear new clothes after taking bath. So all these are, we can say, uh, uh, beliefs, uh, or superstitions అని చెప్పుకోవచ్చు. Narrate the incident of the bull and the beggar in your own words. ఆ ఇన్సిడెంట్ బుల్ అండ్ బెగ్గర్ ఇన్సిడెంట్ ఏమైంది? The sacred bull appeared and it seemed to be very hungry. It suddenly saw a beggar's bowl in which there was a rice. It suddenly okay, lowered its muzzle and ate all the rice in the bowl. Ate all the rice in the bowl and went away without any without any issue. Okay. ఇంకా ఇవి పెద్ద ఆన్సర్లు ఇవి. హౌ డస్ హక్స్లీ కనెక్ట్ ద ఇన్సిడెంట్ ఆఫ్ ద బుల్ అండ్ ద బెగ్గర్ టు ద రెస్ట్ ఆఫ్ హిస్ ఎస్సే? మొత్తం ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎందుకంటే వాట్ అనాలిసిస్. ఓకే, హౌ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ imaginatory, but yet they behaved insensibly. But the bull animal, which has no intelligence and which has no imaginatory power, they just they just followed their instincts. They just followed their instincts, and whenever it felt hungry, it started eating, whereas humans did not. So ఇదంతా కూడా కథకంతా కూడా ఇదే అన్నట్టు మెయిన్ అనాలజీ. ఎందుకంటే మనుషులు అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి అన్ని చేసి, అండ్ దే డి నాట్ అచీవ్ ఎనీథింగ్, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సూపర్స్టిషన్ దే కేమ్ దేర్, and the result is zero. Describe the arrival of the princess in your own words. ఇంకా ప్రిన్సెస్ గురించి కథ మనం చదివాం కదా. అండ్ షీ కేమ్ ఇన్ palanquin and 8 people carrying her, 8 or 6, 8 people carrying her, and she తర్వాత there was clothes covered from her palanquin to the barge. They entered into the barge and they had to take bath under the barge water. ఓకే, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇది వాట్ అకార్డింగ్ టు హక్స్లీ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ టువర్డ్ రిలీజన్? ఇంకా రిలీజన్ పైన మనకు ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి అంటే, వీ షుడ్ నాట్ బి సూపర్స్టిషియస్, వీ షుడ్ నాట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ద రిలీజన్. వీ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ ఓన్లీ టు ద what is that, state, okay, nation, and we should work for the welfare of the nation, and we should be united, and we should not give any what is that, either he can be Muslim or Hindu. We should not give much importance. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. వాట్ డస్ ఆథర్ ప్రపోజ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఇండియా? ఇంకా ఇండియా బెటర్ కావాలంటే ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ టు give less importance to religion, and we have to develop atheist culture, and we should be united and fight for the nation. Do you agree with these views? ఇదైతే నేనైతే ఫుల్గా అగ్రీ చేస్తాను. మరి ఇఫ్ యూ డోంట్ అగ్రీ, యూ కెన్ గివ్ యువర్ ఓన్ reasons. So with this one, we have completed the lesson Benares lesson దీంతో అయిపోయింది. Then after this one, what we have to do, we'll see the syllabus. Okay, బెనారస్ అయిపోయిన తర్వాత విజిట్ ఆఫ్ చారిటీ అయిపోయింది, బెనారస్ అయిపోయింది. నెక్స్ట్ వన్, స్టేన్జాస్ రిటర్న్ ఇన్ డిజెక్షన్ నియర్ నేపుల్స్. ఇది ఒక పోయం, స్టేన్జాస్ రిటర్న్ ఇన్ డిజెక్షన్ నియర్ నేపుల్స్. ఇది ఒక్కసారి ఈ పోయము ఓసారి విందాం. ఇది చాలా బ్యూటిఫుల్ పోయం అన్నట్టు. ఇట్స్ రిటర్న్ బై పిబి షెల్లీ. ఒక్కసారి మనము ఇది వినడానికి ప్రయత్నము చేద్దాం. Stanzas written in dejection near Naples by Percy Bysshe Shelley. Read for LibriVox.org by Rick Rodstrom. The sun is warm, the sky is clear. The waves are dancing fast and bright, blue isles and snowy mountains where the purple noon's transparent might
The breath of the moist earth is light around its unexpanded bud. Like many a voice of one delight, the winds, the birds, the ocean floods, the city's voice itself is soft, like solitude's. I see the deep's untrampled floor with green and purple seaweed strown. I see the waves upon the shore like light dissolved in star showers thrown. I sit upon the sands alone. The lightning of the noontide ocean is flashing round me, and the tone arises from its measured motion. How sweet did any heart now share in my emotion! Alas, I have nor hope, nor health, nor peace within, nor calm around, nor that content surpassing wealth the sage in meditation found, and walked with inward glory crowned. Nor fame, nor power, nor love, nor leisure. Others I see whom these surround. Smiling they live, and call life pleasure. To me, that cup has been dealt in another measure. Yet now despair itself is mild, even as the winds and waters are. I could lie down like a tired child, and weep away the life of care which I have borne and yet must bear, till death like sleep might steal on me, and I might feel in the warm air my cheek grow cold, and hear the sea breathe o'er my dying brain its last monotony. Some might lament that I were cold, as I, when this sweet day is gone, which my lost heart, too soon grown old, insults with this untimely moan. They might lament, for I am one whom men love not, and yet regret, unlike this day, which, when the sun shall on its stainless glory set, will linger, though enjoyed, like joy in memory yet. End of poem. This recording is in the public domain. There's something very special about holding the original 1880 rare book edition, the poetical works of Shelley, and I'm going to quote extensively from it. Percy Bysshe Shelley wrote this poem, it's called Dejection, near Naples. It's a poem about alienation, his alienation from his fellow men, because he was on a self-imposed exile throughout Europe. So here's how the poem goes, forgive my mistakes. The sun is warm, the sky is clear, the waves are dancing fast and bright. Blue isles and snowy mountains, where the purple noon's transparent might. The breath of the moist earth is light, around its unexpected buds, like many a voice of one delight. The winds, the birds, the ocean floods, the city's voice itself is soft like solitude's. I see the deep's untrampled floor, with green and purple seaweed strewn. I see the waves upon the shore, like light dissolved in star showers thrown. I sit upon the sands alone, the lightning of the noontide ocean flashing around me, and a tone arises from its measured motion. How sweet did any heart now share in my emotion! Alas, I have nor hope, nor health, nor peace within, nor calm around, nor that content surpassing wealth the sage in meditation found, and walked with inward glory crowned, nor fame, nor power,
nor love, nor leisure. Others I see whom these surround, smiling they live and call life pleasure. To me that cup has been dealt in another measure. Yet now despair itself is mild, even as winds and waters are. I could lie down like a tired child and weep away the life of care, which I have borne and yet must bear, till death like sleep might steal on me, and I might feel in the warm air my cheek grow cold and hear the sea breathe o'er my dying breath its last monotony. Some might lament that I were cold as I, when this sweet day is gone, which my lost heart too soon shall grow old, insults with its untimely moan. They might lament, for I am one whom men love not, and yet regret, unlike this day which when the sun shall on its stainless glory set, will linger though enjoyed like joy in memory yet. It's a pretty depressing one, but a beautiful poem. ఓకే రైట్, ఇంకొకటి చూద్దాం మనం. నేపుల్స్, ఇంతకీ నేపుల్స్ ఎక్కడ ఉంది చూద్దాం. ఇటలీ దగ్గర ఉంది ఇది, ఇటలీ, నేపుల్స్. ఇతను ఇంగ్లాండ్ నుంచి ఇటలీకి ఎందుకు వచ్చాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టైం అయిపోయింది, 1 or 2, ఇంకా మేబీ వితిన్ 1 minute క్లోజ్ అయిపోతుంది. మనం చూసుకోవాలి, ఇట్ ఈస్ బ్రిటిష్ రైటర్, అండ్ వై డిడ్ హీ కమ్ టు ఇటలీ, ఇటలీలో ఉన్నటువంటి